చాంద్ బాషా కుటుంబ సభ్యులను ఖైరున్నీసా బేగం భార్యను చాంద్ బాషా భార్య ఖైరున్నీసా బేగంను పరామర్శించి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలను, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని, ఆర్థిక పరిస్థితిని కూడా షర్మిల అడిగి తెలుసుకుంటున్నారు. ఖైరున్నీసా బేగం కు 6 ఆడపిల్లలు కాగా 5 ఆడపిల్లల పెళ్లిళ్ళు అయ్యాయి. మరొక అమ్మాయి చదువుకుంటుంది. మరో ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. 2 మగ పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళు ఒకరు 10వ తరగతి, మరొకరు పాలిటెక్నిక్ చదువుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. వారి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, వైఎస్ మరణం తర్వాత సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అన్న వివరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఇద్దరు చదువులకు సంబంధించి, మగపిల్లలు ఇద్దరి చదువులకు సంబంధించి ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలు తదితర వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. చాంద్ బాషా మొదటి నుంచి వైఎస్ అభిమాని కావడంతో వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలకు చాలా ఆకర్షితులయ్యారు. వాళ్ళ కుటుంబం వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు చాలా లబ్ధి పొందినాయి. దీంతో చాంద్ బాషా వైఎస్ కు అభిమానిగా మారారు. కుటుంబ సభ్యులంతా ఆడపిల్లలను చదివించి పెళ్లిళ్ళు చేయగలిగాడు. మగపిల్లలు ఇప్పుడు వాళ్ళు ఇంటర్మీడియట్ స్థాయి పాలిటెక్నిక్ చదువుతున్నారు. ఈ చదువులకు వైఎస్ఏ కారణమని చాంద్ బాషా బలంగా నమ్మాడు. వైఎస్ కు అభిమానిగా మారి వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చాంద్ బాషా మరణించాడు. ఆ మరణ వార్త వాళ్ళ కుటుంబ సభ్యుల్లో విషాదాన్ని నింపింది. అయితే ఖైరున్నీసా బేగం వాళ్ళ పిల్లలను కష్టపడి చదివిస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలతోనే పిల్లలను చదివించగలుగుతున్నానని ఖైరున్నీసా బేగం వైఎస్ షర్మిలకు వివరిస్తున్నారు. అయితే వాళ్ళ కష్ట సుఖాలను, వాళ్ళ బాధలను అడిగి తెలుసుకున్నారు. షర్మిల 4వ రోజు యాత్ర కొన్నూరు నుంచి ప్రారంభమై చర్చలలోని బాదేపల్లికి చేరుకొని చాంద్ బాషా కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆరోగ్య పరిస్థితి ఏంటి, తదితర వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తం మీద షర్మిలకు పాలమూరు ప్రజలు ప్రేమను పంచుతున్నారు. జనం నీరాజనం పలుకుతున్నారు. రాజన్న బిడ్డ తమ ఇంటికి ఆడపడుచులా రావడం పట్ల అపూర్వంగా ఆదరిస్తున్నారు. షర్మిల ప్రసంగానికి జనం జేజేలు పలుకుతున్నారు. అయితే పరామర్శ యాత్ర 4వ రోజు కొన్నూరు మీదుగా జడ్చలకు చేరుకుంది. తర్వాత మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత కోస్గిలోని 2 కుటుంబాలను మరియు దౌలతాబాద్ మండలం ఇముడాలలో మరో కుటుంబాన్ని పరామర్శిస్తారు. అయితే ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాము. బాదేపల్లిలోని చాంద్ బాషా కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శిస్తున్నారు. ఆ కుటుంబ సభ్యుల బాధలను, కష్టాలను, కన్నీళ్లను అడిగి తెలుసుకుంటున్నారు. వాళ్ళ బాధలను తీరుస్తానని భరోసా ఇస్తున్నారు. వారికి కొన్నంత ధైర్యంగా ఉంటానని కూడా వైఎస్ షర్మిల వారికి భరోసా ఇస్తున్నారు.